హలో అండి. అందరికీ నమస్కారం. సో, ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'నిన్ను కోరి' పార్ట్ నెంబర్ 2. సో, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వసుకి మళ్ళీ అదే నెంబర్ నుండి కాల్ వచ్చి కట్ అయింది. దాంతో వసుకి కోపం వచ్చి అబ్బా! ఎవరు వీళ్ళు కాల్ చేస్తారు మళ్ళీ కట్ చేస్తాడు అని అనుకుంటూ ఇలా కాదు వీళ్ళ పని అని వసుని మళ్ళీ ఆ నెంబర్‌కి కాల్ బ్యాక్ చేసింది. అవతల వాళ్ళు మాట్లాడక ముందే ఎవరండి మీరు? కాల్ చేస్తారు మళ్ళీ కట్ చేస్తారు. ఎందుకు? ఏం కావాలి మీకు? ఇంకోసారి నాకు కాల్ చేస్తే మర్యాదగా ఉండదు అని అరుస్తూనే ఉంది వసు. అమ్మా తల్లి కాస్త ఆగు. నేను వినయ్‌ని. ఏంటి వసు నువ్వు క్లాస్ అనుకున్నా కానీ నీలో కూడా మాస్ యాక్షన్ ఉంది అంటాడు. అయ్యో! సారీ సార్ మీరనుకోలేదు ఎవరో అనుకున్నా అంటుంది. వినయ్ కొంచెం మెల్లగా నేనే అని తెలిస్తే ఎలా మాట్లాడేదానివి అంటాడు. వసుకి అర్థం కాక ఏంటి అంటుంది. ఏం లేదు వసు. ఏం చేస్తున్నావు? తిన్నావా ఏమైనా అని అడుగుతాడు. ఇంకా లేదు సార్ అంది. వసుంధర నిన్నొకటి అడుగుతా దానికి నువ్వు కాదు అనకూడదు అంటాడు కొంచెం తడబడుతూ. అయ్యో పర్వాలేదు సార్ చెప్పండి అంటుంది. వినయ్ గట్టిగా శ్వాస తీసుకొని నాతో డిన్నర్కి వస్తావా అని అడుగుతాడు. వినయ్ అలా అడగగానే వసుకి బాగా కంగారుగా అనిపించి ఏం చెప్పాలో తెలియక సైలెన్స్గా ఉంటుంది. వసు ఏం మాట్లాడకపోవడంతో నీ మౌనంతో నాకు ఓకే చెప్తున్నావా వసు అంటాడు వినయ్. అయ్యో అది కాదు సార్ నాకిప్పుడు ఎక్కడికి రావాలని లేదు సారీ సార్ అంటుంది ఇబ్బంది పడుతూ. "హ్మ్" అని ఒక నిట్టూర్పు విడిచి వదిలేయ్ వసు. ఏదో ఇవాళ నీ బర్త్‌డే కదా కనీసం డిన్నర్‌కైనా తీసుకెళ్తావనుకున్నా కానీ బ్యాడ్ లక్. ఏం చేద్దాం? నీతో డిన్నర్ చేసే అదృష్టం నాకు లేదు. పైగా నువ్వు ఒప్పుకుంటావు అని నేనేం ప్రిపేర్ చేయలేదు. ఇప్పుడు ఇంకా ఓపిక లేదు. ఏం చేద్దాం? ఇవాల్టికి పస్తులే అని చెప్పి కాల్ కట్ చేశాడు వినయ్. వినయ్ అన్న మాటలకి వసు చాలా బాధపడి మళ్ళీ తనకి కాల్ చేస్తుంది కానీ వినయ్ లిఫ్ట్ చేయడం లేదు. అయ్యో! సార్ చాలా బాధపడి ఉంటారు. అందుకే లిఫ్ట్ చేయడం లేదేమో అనుకొని మళ్ళీ కాల్ ట్రై చేస్తుంది. అయినా నీకు కొంచెం కూడా బుద్ధి లేదు అనుకుంటూ ఉండగానే అవతల నుండి వినయ్ నవ్వుతూ నిజం చెప్పావు అంటాడు. ఏంటి? అని అరుస్తుంది వసు. ఏంటి వసు? ఏంటి? అంటాడు వినయ్ నవ్వాపుకుంటూ. ఏం లేదు సార్. నా వల్ల మీరు తినకుండా ఉంటారా? నాకు నచ్చడం లేదు. అందుకే మిమ్మల్ని డిన్నర్‌కి పిలుద్దామని కాల్ చేశాను అంటుంది. వసు అలా అనగానే విని చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఒక 10 మినిట్స్ వసు నేను బయటకొచ్చి నీకు కాల్ చేస్తా అంటాడు. వినయ్ వసు ఎగ్జైట్మెంట్ చూసి వసు నవ్వుకుంటూ ఉంది. కాసేపటి తర్వాత వినయ్ అక్కడికొచ్చి కాల్ చేస్తాడు. వసు కిందికి రాగానే ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్‌కి వెళ్లారు. ఆ ప్లేస్ వసుకి బాగా నచ్చింది. వాళ్ళు కూర్చున్న టేబుల్ కూడా చాలా బాగుంది. అక్కడ వాళ్ళు మాత్రమే ఉన్నారు. వసు వినయ్‌ని చూస్తూ ఉంటే వినయ్ చైర్ వెనక్కి జరిపి కూర్చో వసు అని చేయితో చూపిస్తాడు. వసు కూర్చొని చూస్తూ ఉంది. రిజర్వ్డ్ అని ఉంది. అయ్యో సార్ ఇది ఎవరో రిజర్వ్ చేసుకున్నారు. మనం వేరే టేబుల్‌లో కూర్చుందాం అంటుంది. వినయ్ వసుని చూస్తూ ఈ టేబుల్ మన కోసమే అంటాడు. వసు ఆశ్చర్యంగా వినయ్ని చూస్తూ ఇంకా ఏదో ఆలోచిస్తుంది. వసు ఆలోచించడం చూసి వామ్మో! వసుని ఎలాగైనా డైవర్ట్ చేయాలి అని పూజకి కాల్ చేశావా అంటాడు వినయ్. హా చేశాను సార్. ఈ పాటికి తను ఇంటికి కూడా వెళ్ళి ఉంటుంది. సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగాలా అని అంటుంది వసు. అడుగు వసు. కానీ అంతకంటే ముందు నువ్వు నన్ను సార్ అని కాదు వినయ్ అని పిలు ప్లీజ్ అంటాడు. సరే సార్ అది అనగానే అదిగో మళ్ళీ అలాగే పిలుస్తావు అంటాడు. చూడు వసు ఇదేమీ ఆఫీస్ కూడా కాదు. ఇంకేంటి నీ ప్రాబ్లం? అయినా నేనేమి ఆ కంపెనీ ఎండీ కాదు. ఎంప్లాయీనే నేను కూడా అంటాడు వినయ్. అలాగే ట్రై చేస్తాను సార్ అని అనగానే వినయ్ కోపంగా చూడగానే వినయ్ గారు అంటుంది. నీకో దండం తల్లి. ఏదో ఒక తోక లేకుండా పిలవమంటావు అంతేగా అనగానే సరే ఏదైనా ఆర్డర్ చేయి బాగా ఆకలి వేస్తుంది అంటాడు. మీరు ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వండి అంటుంది. సరే అని వినయ్ ఆర్డర్ ఇస్తాడు. మీకు నా నెంబర్ కూడా పూజానే ఇచ్చిందా అంటుంది. వినయ్ కొంచెం కంగారుగా అవును అంటాడు. నీకు ఒంటరిగా ఉండటం అలవాటు లేదు అని తను వచ్చే వరకు నీకు తోడుగా ఉండమని చెప్పింది అని కవర్ చేస్తాడు వినయ్. అంతలో వాళ్ళు చేసిన ఆర్డర్ వస్తుంది. అది చూడగానే షాక్ అయింది. వినయ్ హా అని తల కొట్టుకొని మర్చిపోయి అన్ని వసుకి ఇష్టమైనవి ఆర్డర్ ఇచ్చేసాను ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుంటూ ఉంటారు. కోపంగా వీటి గురించి కూడా పూజ అనే చెప్పిందా మీకు అంటుంది. వసు చాలా కోపంగా ఉంది. ఇంకా నిజం చెప్పడమే మంచిది అని అనుకున్నాడు. వసు అది అని ఏదో చెప్పబోతుంటే అబద్ధం మాత్రం చెప్పకండి కేవలం నిజం అంతే అంది. చెబుతాను వసు కానీ నాకు ఒక మాట ఇవ్వు చెప్పాక నన్ను వదిలి వెళ్ళను అని. వసుకేం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉంది. విని వసు చేయి పట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ ప్లీజ్ వసు నాకు మాట ఇవ్వు అంటాడు.
వసు కూడా వినయ్ కళ్ళల్లోకి చూస్తూ తనకి తెలియకుండానే సరే ఉంటాను అంది. వినయ్ చాలా హ్యాపీగా థ్యాంక్ యూ వసు అన్నాడు. అప్పుడు వసు తేరుకొని నాకేమైంది, ఎందుకలా చెప్పాను నేను తనకి అని ఆలోచిస్తూ ఉంది. నేను మొదటిసారి ఆఫీస్లో చూడగానే నాకు బాగా నచ్చావు వసు. అప్పటి నుండి నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నా. నీకు తెలియకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చేవాడిని. పూజకి నా మీద అనుమానం వచ్చి ఒకరోజు నా దగ్గరకు వచ్చి వసు అంటే నీకు ఇష్టమా అని అడిగితే ఇంకా ఉండలేక తనకి మొత్తం చెప్పి నాకు హెల్ప్ చేయమన్నాను. దానికి పూజ ఒప్పుకుంది. అప్పటి నుండి మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పేది పూజ అంటూ లేచి నిల్చొని తన పాకెట్లో నుండి ఒక రింగ్ చేతిలో పెట్టుకొని వినయ్ వచ్చి వసు ఎదురుగా నీల్స్ పైన కూర్చొని ఐ లవ్ యూ వసుంధరా, విల్ యూ మ్యారీ మీ అని అనగానే వినయ్ అలా చెప్పేసరికి వసు ఒక ట్రాన్స్లో ఉన్నట్టు అనిపించింది. వినయ్ అలా చెప్పేసరికి ఒక్క క్షణం ఒప్పుకోవాలనిపించింది. మళ్ళీ వెంటనే ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వసు అలా వెళ్ళడం వినయ్కి చాలా బాధ కలిగించింది. వసు ఇంటికి వెళ్ళగానే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది. అంతలో వినయ్ తనకి కాల్ చేశాడు కానీ వసుకి ఫోన్ లిఫ్ట్ చేయాలి అని అనిపించడం లేదు. వినయ్ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉన్నాడు కానీ వసు కట్ చేస్తుంది. వినయ్కి కంగారు ఎక్కువై నేరుగా వసు వాళ్ళ రూమ్కి వెళ్ళాడు. డోర్ నాక్ చేశాడు. వసు వచ్చి డోర్ తీసింది. వినయ్ కొంచెం కోపంగా నీకేమైనా పిచ్చా, అలా వచ్చేసావు, కనీసం ఫోన్ అయినా తీయాలిగా, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటూ అరుస్తాడు. అయినా వసు ఏం మాట్లాడడం లేదు. వసు ప్లీజ్ మాట్లాడు, ఏదో ఒకటి చెప్పు అంటాడు. వసు వెళ్ళి ఒక పక్కన కూర్చుంది. అబ్బా ప్లీజ్ వసు, నాకు ఇప్పుడే చెప్పొద్దు, బాగా ఆలోచించుకొని చెప్పు అనగానే వసు చాలా కోపంగా ప్లీజ్ సార్, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అంటూ చేతులు జోడిస్తుంది. దాంతో వినయ్ చాలా అసహనంగా బయటికి వెళ్ళాడు. సుమ, దీప చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు భాను చెప్పేది. తర్వాత ఏమైందక్క, ఎప్పుడు ఒప్పుకుంది వినయ్ గారి ప్రపోజ్కి చెప్పవే అంటుంది దీప. ఏమోనే, డైరీలో అంతవరకే రాసి ఉంది, తర్వాత ఏమైందో నాకు తెలీదు. అందుకే నేను హైదరాబాద్కి వెళ్ళి అక్క గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా. అది సరే భాను, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పేస్తావు అంటుంది సుమ. ఏమోనే, నాకైతే ఏం అర్థం కావడం లేదు. నా జాబ్ గురించి చెప్పితే అమ్మ నాన్న ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని చాలా భయంగా ఉందే నాకు. చూడు భాను, ఏం కాదు, నువ్వు అస్సలు టెన్షన్ పడకు, కూల్గా అంకుల్ని ఒప్పించడానికి చూడు, అంతేకాని మళ్ళీ వాళ్ళు బాధపడేలా మాట్లాడకు అంటుంది సుమ. అబ్బా సుమ, నాకు తెలుసు, అందుకేగా ఇంతలా ఆలోచిస్తున్నా. వాళ్ళు బాధపడకుండా నా మీద నమ్మకంతో నన్ను పంపించాలి, దానికోసం నేనేం చేయడానికైనా రెడీ అంటుంది భాను. సరే ఇంతకీ అంకుల్కి ఇవాళ చెప్తావా అంటుంది దీప. లేదే, నాన్న ఏదో పని మీద ఊరికి వెళ్ళారు, అంతా రేపు మార్నింగ్ వస్తారు, అప్పుడు చెప్తాను అంటుంది. అంతలో భానుకి ఉమ కాల్ చేస్తుంది. వామ్మో, అమ్మ కాల్ చేస్తుంది అని చెప్పి లిఫ్ట్ చేసి మాట్లాడకముందే ఇంతసేపు ఏం చేస్తున్నావే గుడిలో, ఇంకా మహారాణి గారి ముచ్చట్లు అవ్వలేదా ఏంటి అంటుంది ఉమ. అబ్బా అమ్మ అరవకు, 30 మినిట్స్లో ఇంట్లో ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసింది. ఏంటి ఆంటీ బాగా అరుస్తూ ఉందా నీ మీద అని అనగానే మాకెప్పుడూ ఉండేదేగా అని నవ్వుతారు అందరూ. సరేనే, ఇంకా నేను ఇంటికి వెళ్తాను, మా ఉమాదేవి కనుక మళ్ళీ కాల్ చేసిందనుకో ఫోన్లో నుండి నన్ను చంపేస్తుంది అనగానే అందరూ నవ్వుతూ సరే బాను, నువ్వు అంకుల్తో మాట్లాడిన తర్వాత మాకు చెయ్యి, ఏమన్నారో అర్థమైందా అంటారు ఇద్దరూ కలిసి ఒకేసారి. ఓకే తల్లి, చెప్తాను, కానీ ఇంకా వెళ్దాం పదండి అని చెప్పి ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోతారు. భాను ఇంటికి వెళ్ళగానే అమ్మా అమ్మా అంటూ లోపలికి వెళ్ళింది కానీ ఉమ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది అమ్మా అనుకుంటూ ఇల్లంతా వెతికి వెనకాల ఉన్న పెరట్లోకి వెళ్ళింది. ఉమ అక్కడ కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. భాను ఉమాని చూసి అమ్మా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ వెనక నుంచి వెళ్ళి పట్టుకుంది. భాను రావడంతో ఉమా కంగారుగా తన చేతిలో ఉన్న దాన్ని దాచిపెట్టి కళ్ళు తుడుచుకుంది కానీ భాను ఉమా ఏడవటం గమనించింది. కంగారుగా అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అంటూ తన చేతిలో ఉన్న ఫోటో చూడగానే భాను కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. చాలా బాధగా అమ్మని పిలిచింది. భాను అలా పిలవగానే ఉమా భానుని పట్టుకొని ఇప్పటికే వసు మనల్ని వదిలి వెళ్ళి 7 సంవత్సరాలైంది అంటూ బాధపడింది. అమ్మా ప్లీజ్ బాధపడకు, అక్క ఎక్కడున్నా మన ముందుకు వస్తుంది ఎప్పటికైనా అనగానే ఉమా కంగారుగా వద్దు భాను, మీ నాన్న ఇంట్లో వసు పేరు వింటేనే ఇంతెత్తున లేస్తాడు, అలాంటిది వసు ఇక్కడికి వస్తే అమ్మో వద్దు, అది ఎక్కడున్నా సంతోషంగా ఉంటే నాకు అది చాలు. అది కాదమ్మా, నాన్నకి అక్క అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుగా,
అక్క అలా చేసింది అని నాన్నకి కోపం. లేదంటే అక్క లేకుండా నాన్న ఉండలేరు. అందుకేగా అమ్మ ఆ రోజు అక్క కోసం ఇల్లరికం ఉండే అబ్బాయిని వెతికి మరీ తీసుకొచ్చారు అంటుంది. అది అప్పుడు బాను. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది కదా! వసు పేరు వింటేనే మీ నాన్న తట్టుకోలేరు. కనీసం నేను పోయేలోపైనా ఒక్కసారి వసుని చూస్తానా అని భయంగా ఉంది బాను అని ఏడుస్తుంది. బాను ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకొని ఉమ్మ చేతిని తన చేతిలోకి తీసుకొని అమ్మా నేను నీకు మాటిస్తున్నా అక్క ఎక్కడున్నా వెతికి నీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత నాది. ప్రామిస్ అనగానే బాను మాటలకి ఉమా సంతోషంగా గుండెలకి హత్తుకొని నిజంగా నేను వసుని చూస్తానంటావా అంటుంది. అబ్బా అమ్మా నీకన్నీ అనుమానాలేనా? నిజంగా నువ్వు అక్కని చూస్తావు సరేనా? అంతలో ఉమాకి ఏదో గుర్తుకొచ్చి బాను నీకు అక్క ఎక్కడుందో తెలుసా అంటుంది. అయ్యో అమ్మా నాకు తెలియదు కానీ ఎలా అయినా అక్క ఎక్కడున్నదో తెలుసుకుంటాను అంటుంది. కానీ ఎలా బాను? అవన్నీ నాకు వదిలేయమ్మా నాకు బాగా ఆకలిగా ఉంది భోజనం చేశాక బాను ఆకలిగా ఉంది అనగానే భోజనం చేశాక బాను తన గదిలోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి? నాన్నకి ఎలా చెప్పాలి? చెప్తే ఆయన ఏమంటారు? అయినా అక్కని ఎక్కడ వెతకాలి? అమ్మకి నేను మాట అయితే ఇచ్చాను. అసలు ఎలా తెలుసుకోవాలి తన గురించి అని ఆలోచిస్తూనే పడుకుంది. చాలాసేపటి తర్వాత మెలకు వచ్చిన బాను టైం చూసి నేనేంటి ఇంతసేపు పడుకున్నాను అమ్మ అయినా నన్ను లేపొచ్చుగా అనుకుంటూ హాల్లోకి వెళ్ళింది. అక్కడ శంకర్ ఉండటం చూసి నాన్న అంటూ వెళ్ళి తన పక్కన కూర్చొని ఎప్పుడొచ్చారు నాన్న మీరు? అయినా మీరు రేపు వస్తారు అని చెప్పింది అమ్మ అని బాను అనగానే వెళ్ళిన పని అయిందిరా అందుకే వచ్చేసాను అన్నాడు అని ఏదో ఆలోచిస్తున్నాడు శంకర్. నాన్న ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారో? అయినా మీరెందుకలా ఉన్నారు అంటుంది బాను శంకర్ని చూస్తూ. శంకర్ కొంచెం కంగారుగా ఏం లేదు తల్లి జర్నీ చేసి అలసిపోయాను అందుకే అంటాడు. సరే నాన్న మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అనగానే శంకర్ సరే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే ఉమా కాఫీ కప్తో అక్కడికొచ్చి బాను మీ నాన్న ఎక్కడా అని అడిగింది. రూమ్లోకి వెళ్ళారమ్మా ఆ కాఫీ నాకు ఇవ్వు నాన్నకి నేను ఇస్తాను అని చెప్పి కప్ తీసుకొని వెళ్ళింది. రూమ్లో శంకర్ బెడ్పై కూర్చొని ఎందుకో చాలా బాధపడుతున్నాడు. బాను అక్కడికి రావడం గమనించి నార్మల్గా అవుతాడు. నాన్న కాఫీ అంటూ ఇచ్చి అక్కడే కూర్చుంది బాను. శంకర్ కాఫీ తాగుతూ బాను నాతో ఏమైనా చెప్పాలా అంటాడు. అది నాన్న మీరు కోపం తెచ్చుకోను అంటే చెబుతాను. నీ మీద నాకెందుకు కోపం వస్తుంది తల్లి? ఏంటో చెప్పు. మరి నాన్న అది నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చింది అంటుంది. అది వినగానే శంకర్ ఎవరిని అడిగి అప్లై చేశావు? అయినా నేను జాబ్ చేయమని ఎవరు చెప్పారు అంటూ గట్టిగా అరిచాడు. శంకర్ అరుపులు వినగానే ఉమా కంగారుగా గదిలోకి వచ్చి ఏమైందండి ఎందుకంత కోపంగా ఉన్నారు అంటుంది. ఏంటా నీ కూతురు జాబ్ చేస్తుందంట మనకి చెప్పకుండానే అన్నీ చేస్తుంది. బాను మీ నాన్న ఏమంటున్నాడే? నువ్వు ఉద్యోగం చెయ్యాలి అనుకోవడం ఏంటి? అయినా నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? అమ్మా నేను జాబ్ అవసరం కోసం చెయ్యాలనుకోవడం లేదు. ఇంతకాలం నేను చదివిన చదువుకు అర్థం ఉండాలిగా. చిన్నప్పుడు నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు. ఆడవాళ్ళు ఎప్పుడూ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరి మీద ఆధారపడి ఉండకూడదు అని చెప్పేవాడు. కానీ ఇప్పుడు అదే వద్దు అంటున్నారు. ఎందుకు నాన్న అని బాధపడుతుంది బాను. అలా అని మీ అక్కని నమ్మి పంపిస్తే ఏం చేసింది? మా పరువు గంగలో కలిపి వెళ్ళింది. మళ్ళీ అలా ఏమైనా జరిగితే తట్టుకునే ఓపిక మాకు లేదు. అంటే నా మీద నమ్మకం లేదా అమ్మా మీకు అంటూ మంచంపై కూర్చుంది. అది చూసి శంకర్ ఉమా నువ్వు కొంచెం ఆగు వెళ్ళి బానుకి కాస్త వాటర్ తీసుకొని రాపో అని ఉమాని అక్కడి నుండి పంపిస్తాడు. బాను చాలా బాధగా నా మీద మీకు నమ్మకం లేదా నాన్న అంటుంది. ఉంది తల్లి నా కూతురు మీద నాకు ఎప్పుడూ నమ్మకం ఉంటుంది. మరి అమ్మెందుకు నాన్న ఎప్పుడు అలా మాట్లాడుతుంది? మీ అమ్మ పిచ్చిది తల్లి. తన ప్రపంచం మనం మాత్రమే. మీ అక్కలా నువ్వు ఎక్కడ తనకి దూరం అవుతావేమో అని భయం అంతే. వసుని తలుచుకొని మీ అమ్మ బాధపడని రోజు లేదు. అప్పుడు కోపంలో వసుకి సంబంధించిన ప్రతి వస్తువుని కాల్ చేశాను. ఇప్పుడు తన మొహం చూడటానికి కూడా లేదు మీ అమ్మకి. అందుకే మళ్ళీ నీ విషయంలో అలా ఏమైనా జరిగితే తట్టుకునే శక్తి లేదు బాను మీ అమ్మకి. నాన్న మీకు ఇంకా అక్క మీద కోపంగా ఉందా అని అడుగుతుంది బాను. వసు మీద నాకు అస్సలు కోపంగా లేదు కానీ అది అలా చేయడానికి కారణమైన వాడంటే మాత్రం చాలా కోపంగా ఉంది. శంకర్ వసు గురించి అలా మాట్లాడుతూ ఉంటే భానుకి అసలు నమ్మకం కుదరడం లేదు. మొన్నటి వరకు అక్క పేరు వెంటనే భరించేవాడు కాదు కానీ ఇప్పుడు ఇంత నార్మల్గా మాట్లాడుతున్నాడు ఎందుకు అని ఆలోచిస్తూ ఉంది. మీ అక్క మీద నా కోపం ఎలా తగ్గింది అని ఆలోచిస్తున్నావా అంటాడు శంకర్. లేదు నాన్న మీకిప్పుడు అక్క అంటే కోపంగా లేదుగా. అయితే అక్కను మన ఇంటికి తీసుకొద్దాం నాన్న అంటుంది బాను. శంకర్ కొంచెం కంగారుగా వద్దు అది ఇక్కడికి రావడానికి మాత్రం వీల్లేదు అంటాడు.
ఎందుకు నాన్నా? ఇప్పుడేగా అక్క అంటే మీ కోపం లేదు అన్నారు. మరి ఎందుకు ఇక్కడికి రావడానికి వీల్లేదంటున్నారు? అవును. వసు అంటే నాకు కోపం లేదు కానీ ఇక్కడికి రావడానికి మాత్రం నేనెప్పటికీ ఒప్పుకోను అంటాడు. మళ్ళీ ఇదేంటి నాన్నా? చూడు భాను, మీ అక్క పెళ్లి పీటల మీద నుండి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడే అది నా దృష్టిలో చచ్చిపోయింది. చనిపోయిన వాళ్ళ మీద కోపం చూపించే అంత చెడ్డవాడు కాదు మీ నాన్న. అందుకే వసు అంటే నాకు కోపం లేదు అంటున్నా. అనగానే భాను కోపంగా నాన్న అని గట్టిగా అరుస్తుంది. చూడు భాను, వసు విషయం ఇంకా మర్చిపో. మళ్ళీ ఇంట్లో దాని గురించి మాట్లాడితే ఊరుకోను అంటాడు కోపంగా. మీరేం చేసినా సరే నాన్న, నేను అక్కని ఎలా అయినా వెతికి తీసుకొస్తాను అని మనసులో అనుకుంటుంది భాను. సరే నాన్న, ఇక ఇంట్లో మేము అక్క గురించి ఏం మాట్లాడడం కానీ నేను హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేస్తాను అంతే అని గట్టిగా చెప్పింది భాను. శంకర్ 2 నిమిషాలు సైలెంట్గా ఉండి వెళ్ళు, కానీ ఒక పని చేసి వెళ్ళు అంటాడు. ఏంటి నాన్న అది? ఏం చేయాలో చెప్పు చేస్తాను అంటుంది. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, దానికి నువ్వు ఒప్పుకోవాలి. భాను కొంచెం సేపు ఆలోచించుకొని సరే మీ ఇష్టం నాన్న, కానీ నాకు 6 నెలలు టైం కావాలి. తర్వాత మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను అంటుంది. సరే 6 నెలలు కాకపోతే సంవత్సరం తీసుకో, కానీ నువ్వు జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళడానికి ముందే నీ ఎంగేజ్మెంట్ జరగాలి అంటాడు శంకర్. అలా అనగానే భానుకి టెన్షన్ పట్టుకుంది. అదేంటి నాన్న, నేను 2 రోజుల్లో జాబ్లో జాయిన్ అవ్వాలి అంటుంది భాను. అయితే రేపు నీ ఎంగేజ్మెంట్ అంటాడు శంకర్. అది వినగానే లోపల భయం మొదలైంది. అలా చెప్పి శంకర్ వెంటనే తన బ్యాగ్లో నుండి ఒక ఫోటో తీసి భాను చేతికి ఇచ్చి ఇతడే నిన్ను చేసుకునే అబ్బాయి చూడు అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు డోర్ దగ్గర నుండి వీళ్ళ మాటలు వింటున్న ఉమా కంగారు పడుతూ శంకర్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే శంకర్ ఎవరితోనో ఫోన్లో ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటండి, ఇంత అర్జెంటుగా ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతుంది. నా కూతురు ఎంగేజ్మెంట్ గురించి నాకు చెప్పకుండా ఎందుకు చేస్తున్నారు? అసలు ఆ అబ్బాయి ఎవరో కనీసం నాకు చెప్పకుండా నేను చూడకుండా మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు? నా సంగతి వదిలేయండి. భానుకి అబ్బాయి నచ్చాడా లేదా అని కూడా అడగకుండా మీ సొంతానికి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని అరుస్తూనే ఉంది ఉమ. అబ్బా ఉమా, కాస్త ఆగు. భాను నీకే కాదు నా కూడా కూతురి. అలాంటిది నాకు తెలీదా నా కూతురికి ఎలాంటి అబ్బాయిని తీసుకురావాలో? అబ్బాయి గురించి అన్నీ కనుక్కొని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అన్నీ మాట్లాడిన తర్వాతనే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నా ఉమా అని చెప్పగానే సరే సరే మనం తర్వాత వాదించుకుందాం. ఇప్పుడు పంతులు గారితో మాట్లాడినా రేపు సాయంత్రం మంచి ముహూర్తం ఉంది అట. తొందరగా వెళ్ళి పడుకో, అసలే రేపు చాలా పనులున్నాయని చెప్పి శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శంకర్ వెళ్ళగానే ఉమా కంగారుగా భాను గదిలోకి వెళ్ళి భానుని చూసి షాక్ అయింది. ఏం చేస్తున్నావు భాను, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్తావా? నీకు నచ్చకపోతే మీ నాన్నతో మాట్లాడు, అంతేకాని ఇలా ఇంట్లో నుండి వెళ్ళి నన్ను బాధ పెడతావా అంటూ బాధపడుతుంది ఉమా. అబ్బా అమ్మా, నేను ఎందుకు వెళ్తాను ఇంట్లో నుండి? నాన్న చెప్పారుగా రేపు ఎంగేజ్మెంట్, అందుకే ఇప్పుడే బ్యాగ్ ప్యాక్ చేస్తున్నా, మళ్ళీ నాకు టైం కుదరదు అని. భాను మాటలకి ఉమా షాక్ అవుతుంది. అదేంటి భాను, మీ నాన్న నిన్ను అడగకుండానే నీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు, కనీసం అబ్బాయి ఫోటో కూడా చూపించలేదు నీకు, అందుకు కోపంగా లేదా? కోపం ఎందుకమ్మా, నాన్న ఏం చేసినా నా మంచి కోసమే చేస్తాడు. నాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా నాన్న చాలా సీరియస్గా తీసుకుంటాడు. అలాంటిది పెళ్ళి అంటే ఎంత ఆలోచిస్తాడు చెప్పు అంటుంది. నిజానికి నాన్న గురించి నాకంటే ఎక్కువ నీకే తెలుసుగా అమ్మా, మరి ఎందుకు ఇంత భయపడుతున్నావు? అయినా నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఏంటి ఆ విషయం భాను అది అంటుంది ఉమా. నాన్న ఎవరిని అంత తొందరగా నమ్మరు, అలాంటిది ఈ అబ్బాయిని ఎలా నమ్మరో నాకు అర్థం కావడం లేదు. అవును భాను, ఒక్కసారి చూడగానే ఏకంగా పెళ్లి కొప్పుకున్నారు అంటే అబ్బాయి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచివారై ఉంటారు అంటుంది ఉమా. అప్పటి వరకు డోర్ దగ్గర నిలబడి వీళ్ళ మాటలు విన్న శంకర్, అన్నం ఉడికిందో లేదో తెలియాలి అంటే ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు ఉమా అంటాడు శంకర్. శంకర్ భాను దగ్గరకు వచ్చి తనని గుండెలకి హత్తుకొని, నా మీద నీకున్న నమ్మకాన్ని నిలబెట్టాలా ఉంటాడే తల్లి. ఆ అబ్బాయి, తనకి నువ్వంటే చాలా ఇష్టం. అయినా నేను చెప్పడం కాదు, తనని చూస్తే నువ్వే ఒప్పుకుంటావు. నేను చూడాల్సిన అవసరం లేదు నాన్న, నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది అంటుంది. భాను మాటలు వినగానే శంకర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సరే ఇంక పడుకో తల్లి, మళ్ళీ పొద్దున్నే చాలా పనులు ఉంటాయని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భాను పడుకొని ఆలోచిస్తూ ఏదో గుర్తుకొచ్చి మళ్ళీ లేచి కూర్చుంది. అయ్యో, ఈ విషయం సుమ వాళ్ళకి చెప్పాలి, లేదంటే మళ్ళీ నన్ను చంపేస్తారనుకొని వాళ్ళకి కాన్ఫరెన్స్ కాల్ పెట్టింది. సుమ దీప ఇద్దరు కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి మేడం గారు ఈ టైంలో కాల్ చేశావు అంటుంది దీప.
ఇప్పుడు నేను చెప్పేది ఇద్దరూ జాగ్రత్తగా వినండి. రేపు నా ఎంగేజ్మెంట్ మీరు పొద్దున్నే వచ్చేయండి అంటుంది భాను. భాను చెప్పింది వినగానే ఇద్దరూ షాక్తో ఒకేసారి ఏంటి అంటారు. మీ ఇద్దరికి ఏమైనా చెవుడొచ్చిందా ఏంటి? ఇప్పుడేగా చెప్పినా రేపు నా ఎంగేజ్మెంట్ మీరు పొద్దున్నే వచ్చేయండి అని గట్టిగా అరుస్తుంది. ఏంటి మాతో జోక్ చేస్తున్నావా భాను? ఇంత సడన్గా ఎంగేజ్మెంట్ ఏంటే అంటుంది సుమ. నాకు తెలియదు సుమ, నాన్న చెప్పారు నేను ఒప్పుకున్నా అంతే అంటుంది. ఏంటే నువ్వు నాన్న ఐస్ క్రీమ్ ఇచ్చారు తీసుకున్నా అన్నంత తేలిగ్గా చెప్పావు అంటుంది దీప. ఇంతకీ నువ్వైనా చూసావా లేదా? లేదు సుమా, నాన్నకి నచ్చాడు అంటే అబ్బాయికి వంక పెట్టాల్సిన అవసరం లేదు, అందుకే ఓకే చెప్పిన. భాను ఒక్కటి చెప్పు, అంకుల్కి నీకేమైనా గొడవ జరిగిందా అంటుంది సుమ. గొడవ ఏం లేదు సుమ, మరి అంకుల్ ఇంత సడన్గా ఎలాంటి డెసిషన్ తీసుకోరు అన్నట్టు నాకు ఒక విషయం చెప్పు, అంకుల్కి హైదరాబాద్ జాబ్ గురించి చెప్పావా? చెప్పినా. అవునా, ఏమన్నారు? ఈ ఎంగేజ్మెంట్ చేసుకుంటే నేను హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేయొచ్చు అన్నారు, అందుకే సరే అన్నాను. అంటే వసు అక్కని వెతకడం కోసం ఎంగేజ్మెంట్ చేసుకుంటావా? నీకేమైనా బుద్ధుందా అంటూ అరుస్తుంది సుమ. అవన్నీ నాకు తెలియదు సుమ, నాకిప్పుడు తెలిసిందల్లా అక్కను వెతికి ఇంటికి తీసుకురావాలంతే. ఆయన నాకు నాన్న మీద చాలా నమ్మకం ఉంది. ఏంటి వాడు కావాలో నాకన్నా నాన్నకే ఎక్కువ తెలుసు. ఇంకా మీరు ఏం థింక్ చేయకుండా ఉదయాన్నే వచ్చేయండి అంటుంది. ఇప్పుడు నాకు బాగా నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అని గుడ్ నైట్ ఇద్దరికి అని చెప్పి కాల్ కట్ చేసి పడుకుంది. పొద్దున్నే ఇల్లంతా చాలా సందడిగా ఉంది. భాను నిద్ర లేచేసరికి ఇంటి నిండా బంధువులతో కలకల్లాడుతుంది. ఉమా కూడా నైటు భాను చెప్పిన మాటలకి కన్విన్స్ అయ్యి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా శంకర్ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న సందడి సంతోషం అంతా ఆయన మొహంలో కనిపిస్తుంది. శంకర్ని అలా చూసేసరికి భాను కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా సంవత్సరాల తర్వాత నాన్నలో నిజమైన సంతోషం చూస్తున్నా అనుకుంటూ ఉండగా, ఏంటి తల్లి నువ్వు ఇంకా అలాగే ఉన్నావు, తొందరగా వెళ్ళి రెడీ అవ్వు, షాపింగ్కి వెళ్ళాలి అంటూ తొందరపడతాడు. ఎప్పుడో వసు ఇంట్లో ఉన్నప్పుడు చూశాను ఈయన ఇంత ఆనందంగా ఉండటం అని మనసులో అనుకుంటూ అక్కడికి వస్తుంది ఉమ. ఉమాని చూడగానే ఏంటి నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు, సర్పంచ్ గారింటికి వెళ్ళాలి అని చెప్పాగా అంటూ కంగారు పడుతూ ఉన్నాడు. అబ్బా మీరన్నిటికీ ఇలా కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి, నేను ఎప్పుడో రెడీ అంటూ చీర సర్దుకుంటూ అంది. చూసావా తల్లి మీ అమ్మ ఎలా అనే 1 గంట అవుతుంది అని చెప్పి నవ్వుతాడు. భాను కూడా శంకర్ని చూసి నవ్వుతూ మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి నాన్న అని మనసులో అనుకుంటూ ఉంది. సరేలే కానీ ముందు వెళ్ళి భానుని రెడీ చెయ్యి అంటాడు. ఇప్పుడెందుకండి, సాయంత్రం కదా అంటుంది ఉమ. అది కాదు మా, భాను ఇప్పుడు షాపింగ్కి కూడా వెళ్ళాలి, ఏమేం కావాలో వెళ్ళి అన్నీ చెప్పు అంటాడు. సరే అని చెప్పి ఉమ భానుని తీసుకొని గదిలోకి వెళ్తుంది. వీళ్ళిలా వెళ్ళగానే అక్కడికి సుమ దీప వస్తారు. ఏంటంకల్ ఇది, మేము లేకుండానే సందడి మొత్తం మీరే చేస్తున్నారు అని అడగగానే శంకర్ నవ్వుతో మీరు లేకుండా ఇక్కడ సందడి ఎలా ఉంటుందమ్మా, అయినా మీరు కూడా ఇంత లేట్గానా వచ్చేది చెప్పండి అనగానే అయ్యో అదేం లేదు అంకల్, మొత్తం ఈ దీప వల్లనే అంటుంది. నా వల్ల కాదు అంకల్, ఇదే కావాలని లేట్ చేసి ఇప్పుడు నన్ను అంటుంది. సరే భాను తన గదిలో ఉంది, వెళ్ళండి, అలాగే తను రెడీ అయ్యాక మీరందరూ షాపింగ్కి వెళ్ళండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గదిలో చూసావా భాను మీ నాన్న ఎంత సంతోషంగా ఉన్నారో, వసు ఉన్నప్పుడు చూశాను మీ నాన్న ఇంత సంతోషంగా ఉండడం అంటూ ఉండగా అక్కడికి వస్తారు సుమ దీప. ఏంటి మేడం ఏం నడుస్తుంది ఇక్కడ అంటుంది దీప. భాను వెటకారంగా ఫాగ్ నడుస్తుంది తెలీదా నీకు అంటుంది. సుమ నవ్వుతూ బాగైందా అంటుంది. ఇంకా పండి ముగ్గురు వెళ్ళి టిఫిన్ చేసి షాపింగ్కి వెళ్ళండి, కానీ తొందరగా వచ్చేయాలి, అర్థమైందా? సరే అంటే మీరేం కంగారు పడకండి, అంతా మేము చూసుకుంటాం. అయితే సరే, ఇంకా ఇప్పుడు నేను మీ అంకుల్ బయటికి వెళ్తున్నామని చెప్పి వెళ్తుంది. దీప నవ్వుతూ మొత్తానికి నువ్వు పెళ్లి చేసుకోపోతున్నావు, నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ అబ్బాయిని చూసి ఉంటే బాగుండు. అందుకేగా అంకల్ అసలు ఎలాంటి అబ్బాయిని దీనికోసం వెతికాడో చూడాలి అనేగా మనమంతా ఆతృతగా ఉన్నాం అంటుంది సుమ. సరే మీరు ఇంకా ఆపితే షాపింగ్కి వెళ్దామని ముగ్గురు కలిసి వెళ్ళారు. సాయంత్రం 6 గంటలకి అందరూ చాలా హడావిడిగా ఉన్నారు. భానుని అందంగా రెడీ చేశారు సుమ దీప ఇద్దరు. వావ్ భాను, నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావే, నిన్ను ఇలా పెళ్లి కొడుకు చూశాడే అనుకో, ఈ ఎంగేజ్మెంట్ కూడా వద్దు అని చెప్పి డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటాడు అని భానుకి ముద్దు పెడుతుంది దీప. నిజంగా చాలా అందంగా ఉన్నావే అంటూ హక్ చేసుకుంటుంది సుమ. చాలు మరీ ఎక్కువ పడకండి, లావైపోతా.
భాను అయిందా అంటూ అక్కడికొచ్చిన ఉమా భానుని చూసి ఎంత చక్కగా ఉన్నావు, నా దిష్టి ఎలా తగిలేలా ఉంది అంటూ చేతులతో దిష్టి తీసి నుదుటిన ముద్దు పెట్టుకుంది. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారా ఆంటీ అంటూ అడుగుతారు ఇద్దరు ఒకేసారి. ఉమా నవ్వుతూ నేను కూడా వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా, నా అల్లుడు ఎలా ఉంటాడో చూడాలి అని నాకు చాలా ఆత్రంగానే ఉంది అంటుంది. కింద నుండి శంకర్ కంగారుగా ఉమా అబ్బాయి వాళ్ళు వచ్చారు తొందరగా రా అంటూ పిలుస్తాడు. ఉమా ఓ పక్క సంతోషం మరో పక్క కంగారుతో కిందికెళ్ళింది. వచ్చిన వాళ్ళని నవ్వుతూ లోపలికి ఆహ్వానించారు ఉమాశంకర్లు. మీ అబ్బాయి ఏడి బావగారు కనిపించడం లేదు అంటాడు శంకర్. ఇంకా మా అబ్బాయి ఏంటన్నయ్య గారు, మీ అల్లుడు అనండి. హాహా, మా అల్లుడు గారు ఎక్కడ వదిన గారు, పొద్దుటి నుండి ఎదురు చూస్తున్నాను చూడాలి అని అంటుంది ఉమా. మేం కూడా మా కోడలి పిల్లని చూడాలి అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాము అంటుంది సంధ్య. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి పంతులు గారు వచ్చారు. అమ్మ ముహూర్తానికి టైం అవుతుంది తొందరగా రండి అంటూ పిలుస్తున్నాడు. ఇంకా పదండి బావగారు, అందరితో పాటు మనం కూడా వీళ్ళ జంటని స్టేజ్ పైన చూడాల్సిందే అంటాడు నవ్వుతూ సుధాకర్. సరే అని అందరూ బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళకి ఎదురుగా వచ్చిన అతన్ని చూసి ఉమా షాక్ అయి అక్కడే ఆగిపోతుంది. శంకర్ మాత్రం నవ్వుతూ ఏంటి అల్లుడు గారు, అవతల ముహూర్తానికి టైం అవుతుంటే మీరు ఇంకా బయట చూస్తున్నారు అంటూ అతన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళాడు. ఒసే బాను, నేను వెళ్ళి ఒకసారి నీకు కాబోయేవాడిని చూసొస్తా అంటూ పరిగెత్తింది దీప. ఏంటంటే మీ అల్లుడిని చూసి అలా దిష్టి పెడుతున్నారు అని కామెంట్స్ చేస్తుంది. అయినా కూడా ఉమా ఏమనకపోవడంతో ఉమా చూసిన వైపు చూసి దీప కూడా షాక్ అవుతుంది. ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు, అవతల పంతులు గారు భానుని తీసుకురమ్మన్నారు, వెళ్ళి దీప భానుని తీసుకొనిరా అంటాడు శంకర్. ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. ఇప్పుడేంటి ఉమా, తర్వాత మాట్లాడుకుందాం, ముందు వెళ్ళి భానుని తీసుకురా. అది కాదండి ఆ అబ్బాయి అంటుండగానే సంధ్య అక్కడికి వచ్చి ఏంటి వదిన గారు, ఇందాక నుండి మీ అల్లుని చూడాలి అన్నారు, ఇప్పుడు ఏంటి వదిన అటు రావడం లేదు అంటుంది. ఉమా ఏం మాట్లాడలేదు. అది ఏం లేదు చెల్లమ్మ, భానుని తీసుకొని వద్దామని చూస్తుంది అని అంటాడు శంకర్. ఇంతలో సుమ దీప కలిసి భానుకి తీసుకొని వస్తారు కిందికి. సంధ్య భానుని చూడగానే అబ్బా నా కోడలు ఎంత అందంగా ఉంది అంటూ భానుని దగ్గరికి తీసుకుంది. భాను కూడా నవ్వుతూ సంధ్య ఆశీర్వాదం తీసుకుంది. భానుని తీసుకొని అందరూ స్టేజ్ పైకి వెళ్తుంటే అక్కడున్న పెళ్లి కొడుకుని చూసి ముగ్గురు షాక్తో ఒకేసారి విశాల్ అంటారు. ఏంటిది అంకుల్, నీ కోసం ఏ రాజకుమార్ని తీసుకొచ్చారో చూద్దామని కళ్ళు కాచేలా ఎదురు చూస్తూ ఉంటే అని ఆపేసింది దీప. సుమ్మకైతే మాటలు కూడా రావడం లేదు. ఒక్కరిగా ఆ రోజు జరిగింది మొత్తం కళ్ళల్లో ఒక్కసారిగా మెదులుతుంది. భయంతో చేతులకి చెమటలు పట్టి చుట్టూ చూసింది. తనని ఏడిపించిన అతను అక్కడ ఉన్నాడు అని. ఏంటి అమ్మా అక్కడే ఆగిపోయావు, ఇలారా అంటూ సంధ్య భానుని తీసుకుపోయింది. ఉమా భాను దగ్గరకు వచ్చి నువ్వేం భయపడక తల్లి, నేను చూసుకుంటాను, మీ నాన్నతో నేను మాట్లాడతాను అని చెప్పి శంకర్ దగ్గరికి వెళ్ళింది. శంకర్ చాలా సంతోషంగా ఉన్నాడు. నవ్వుతూ అందరినీ పలకరిస్తూ ఉన్నాడు. ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు శంకర్. నేను మీతో మాట్లాడాలి, అది కూడా ఇప్పుడే అని చెప్పి లోపలికి వెళ్ళింది. శంకర్ కూడా ఉమా వెనకాలే వెళ్ళాడు. ఏంటి ఉమా, ఎంగేజ్మెంట్ అయిపోయాక మాట్లాడొచ్చుగా, ఇప్పుడెందుకు, అందరు ఏమనుకుంటారు మనం ఇలా వస్తే కానీ ఏమైనా అనుకోనివ్వండి, నాకు సంబంధం లేదు, నాకు నా కూతురు జీవితం ముఖ్యం. అరే ఇప్పుడు ఏమైంది, మన భాను జీవితానికి బంగారం లాంటి సంబంధం వచ్చింది. ఏంటి మీకేమైనా పిచ్చి పట్టిందా, ఇది బంగారం లాంటి సంబంధం ఏంటి, నా బొందా, ఇతన్నేగా ఆ రోజు భాను జైలుకి పంపింది, మర్చిపోయారా మీరు? అమ్మాయిని ఏడిపించి వాళ్ళతో తప్పుగా ప్రవర్తించే వాడిని మీరు భాను కోసం తీసుకొచ్చారంటే నమ్మలేకపోతున్నా అని అంటుంది ఉమా. చూడుమా, ఆ రోజు జరిగిన దాంట్లో అబ్బాయి తప్పేమీ లేదు. అసలు అబ్బాయి సినిమాకి వెళ్ళింది భానుని చూడడానికే అంట. అక్కడ జరిగిన విషయం తనకి తెలియక తన ఫ్రెండ్ని కొడుతున్నారు అని ఒక్క కారణంతోనే మన భానుతో గొడవ పడ్డాడు. స్టేషన్కి వెళ్ళిన తర్వాతనే అసలు జరిగింది ఏంటో తనకి తెలిసిందంట. అప్పటి నుండి ఆ అబ్బాయితో విశాల్ మాట్లాడడం కూడా మానేశాడు. ఆ రోజు సూపర్ మార్కెట్కి వచ్చింది కూడా భానుకి జరిగింది చెప్పి క్షమాపణ అడుగుదామని వచ్చాడు, కానీ తనని అపార్థం చేసుకొని భాను తనపై చేయి చేసుకుంది. ఓ, ఇదంతా తనకి తెలియకుండా జరిగింది అని చెప్పగానే మీరు నమ్మేశారా? అతను చెప్పిందంతా నిజముమా. తర్వాత నేను మన సుదర్శన్తో కూడా మాట్లాడిన విషయాల గురించి అన్నీ తెలుసుకున్నాకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. భాను నాకు కూతురే, తనకి చెడు చేసే పని నేను ఎప్పుడు చెయ్యను, అర్థమైందా అంటాడు శంకర్. మనం మన కూతురుతో ఉన్నప్పుడే తనకేం కావాలో అని
ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటిది ఒక కొత్త ఇల్లు, కొత్త ప్రపంచంలోకి తనని పంపిస్తుంటే ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాను చెప్పు. నువ్వేం కంగారు పడకుమా. మన భానుకి అంతా మంచే జరుగుతుంది. ఇంక నువ్వేం ఆలోచించకుండా హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి. అవతల జరిగేది నీ కూతురు నిశ్చితార్థం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శంకర్. శంకర్ చెప్పింది విన్న తర్వాత ఉమాకి కొంచెం ధైర్యంగా అనిపించింది. కానీ లోపల ఎక్కడో చిన్న భయం. అవతల భానుకేం అర్థం కావడం లేదు. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. ఏంటి కోడలి పిల్ల, నువ్వు చాలా అల్లరి పిల్లవు అని మా అబ్బాయి చెప్పాడు, కానీ నిన్ను చూస్తే అలా అనిపించడం లేదే నాకు అంటాడు సుధాకర్. ఆ మాటకి విశాల్ వైపు కోపంగా చూస్తుంది. కానీ విశాల్ మాత్రం భానుని చాలా ప్రేమగా అపురూపంగా చూస్తూ ఉన్నాడు. భాను అలా చూడగానే విశాల్ కొంచెం తడబడుతూ చూపుని తిప్పుకున్నాడు. అమ్మ, ముహూర్తానికి లేట్ అవుతుంది, మీరొచ్చి తాంబూలాలు మార్చుకోండి అంటాడు పంతులు. చాలాసేపటి తర్వాత సుమ కొంచెం కూల్ అవుతుంది. టెన్షన్ తగ్గించుకొని భాను దగ్గరకు వస్తుంది. చూడు భాను, అంకుల్ని ఎలాగైనా మనం ఒప్పిద్దాం, కానీ నువ్వు మాత్రం ఈ ఎంగేజ్మెంట్ చేసుకోకే ప్లీజ్. భాను కొంచెం బాధగా, మళ్ళీ నాన్నని చాలా రోజుల తర్వాత ఇంత ఆనందంగా చూస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటే ఇంకా నాన్న ఎప్పుడు అంత సంతోషంగా ఉండరు సుమ. ఇంకా నన్ను హైదరాబాద్ కూడా పంపించారు. అక్క ఎక్కడుందో తెలుసుకోవడానికి నాకున్న ఒకే ఒక్క దారి ఈ జాబ్. నీకేమైనా పిచ్చా? అక్కని వెతకడం కోసం, నాన్న సంతోషం కోసం నీ జీవితం పాడు చేసుకుంటావా? వీళ్ళు ఇలా అనుకుంటూ ఉండగా విశాల్ అక్కడికొచ్చి సుమ చేయి పట్టుకొని కొంచెం ముందుకొస్తాడు. విశాల్ అలా చేయగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చేస్తాడా అని అందరూ చూస్తూ ఉన్నారు. సుమ ముందుకొచ్చి విశాల్ మోకాళ్ళ మీద కూర్చొని చేతులు జోడించి, ఐఎమ్ వెరీ సారీ సుమ. నిజంగా ఆ రోజు జరిగింది ఏది నాకు తెలీదు. నా ఫ్రెండ్ని కొడుతున్నారు, అదొక్కటే నాకు కనిపించింది. అందుకే నేను అలా బిహేవ్ చేశాను. నన్ను క్షమించు అంటాడు. విశాల్ మాటల్లో నిజాయితీ, అతని కళ్ళల్లో బాధ రెండూ కనిపిస్తున్నాయి. అయ్యో, మీరు చెయ్యని తప్పుకి క్షమాపణ అడగడం ఎందుకు విశాల్ గారు, ప్లీజ్ లేవండి అంటుంది సుమ. విశాల్ నిలబడి భాను వైపు చూస్తాడు. భాను కూడా విశాల్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఇతనేంటి ఇలా అంటున్నాడు, ఇతను చెప్పింది నిజమేనా లేదా అని ఆలోచిస్తూ ఉండగా శంకర్ అక్కడికొచ్చి, అయ్యో బాబు, మీ గురించి ఇక్కడ ఎవరూ తప్పుగా అనుకోవడం లేదు అంటాడు. అది కాదు మావయ్య, మనకి తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే అవుతుంది. అలాంటప్పుడు క్షమాపణ అడగడంలో తప్పేముంది అంటాడు. విశాల్ మాటలకి, అతని ప్రవర్తనకి అందరూ తనని అభినందిస్తూ ఉన్నారు. మన భానుకి తగ్గ జోడీనే తెచ్చాడు శంకర్ అని అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే పంతులు ఊరుకుంటాడా చెప్పండి? వచ్చి తన కామన్ డైలాగ్ చెప్పాడు. అమ్మ, ముహూర్తానికి టైం అయింది, మీరు వచ్చి తాంబూలాలు మార్చుకొని ఉంగరాలు కూడా మార్చుకుంటే నా పని అయిపోతుంది అంటాడు. అందరూ సంతోషంగా తాంబూలాలు మార్చుకున్నారు. ఆ తంతు జరుగుతూ ఉంటే భానుకి ఏదో తెలియని అలజడి మొదలైంది మనసులో. నాకెందుకు ఇలా అనిపిస్తుంది, నేనేదో తప్పు చేస్తున్నట్టు అనుకుంటూ ఉంది. అంతలో ఉమాశంకర్ వచ్చి భాను పక్కన నిల్చున్నారు. సంధ్య, సుధాకర్ కూడా వచ్చి విశాల్ పక్కన నిలబడి రింగ్ని భాను చేతికి పెట్టమని చెప్పారు. విశాల్ నవ్వుతూ భానుని చూస్తూ తన చేయి పట్టుకున్నాడు. భానుకెందుకో భయంగా ఉంది. ఏదో తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది. అంతలోనే ఎవరో తనని గమనిస్తున్నట్టు, వాళ్ళు చాలా బాధగా తనని చూస్తున్నట్టు అనిపించి భాను చుట్టూ చూసింది, కానీ ఎవరు అలా కనిపించడం లేదు. విశాల్ నవ్వుతూ భానుకి రింగ్ పెట్టగానే భాను గట్టిగా కళ్ళు మూసుకుంది. శంకర్ కూడా భాను చేతికి రింగ్ ఇచ్చి విశాల్కి పెట్టమన్నాడు. రింగ్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంది. పెట్టు తల్లి, అల్లుడు గారికి రింగ్ అని శంకర్ అనగానే విశాల్ వైపు చూడకుండానే కళ్ళు మూసుకొని రింగ్ పెట్టేసింది. ఎందుకో భానుకి తెలియకుండానే కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తున్నాయి. అవి ఎంత ఆపినా ఆగడం లేదు. భానుకేం అర్థం కావడం లేదు. ఎందుకు తనకి ఇంత బాధ అనిపిస్తుందో తెలియడం లేదు. అలా ఎంగేజ్మెంట్ అయిపోయింది, కానీ భానుకి ఎందుకు అలా అనిపించిందో తనకే తెలియడం లేదు. విశాల్ వాళ్ళు వెళ్ళిపోయారు. భాను వాళ్ళ బంధువులు కూడా వెళ్ళిపోయారు. భాను, సుమ, దీప ముగ్గురు ఎవరికి వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడే ఉమ అక్కడికి భోజనం ప్లేట్తో వచ్చింది. ముగ్గురిని అలా చూసి నవ్వుతూ, ఏంటి గాంధీ గారి కోతులు ఇవాళ ఇలా ఉన్నాయి అంటుంది. ఉమని చూడగానే ముగ్గురి లోకంలోకి వస్తారు. ఏంటమ్మా, నువ్వు ఇంకా పడుకోలేదా అంటుంది జాను. లేదు భాను, నువ్వు ఇలా తినకుండా ఉంటే నేను ఎలా పడుకుంటాను? అబ్బా అమ్మా, ఇప్పుడు నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి పడుకోపో, ఇవాళ చాలా అలసిపోయారు మీరు అంటుంది భాను. నేనంతగా ఏం అలసిపోలేదు, కానీ భాను కొంచెం తిను, నువ్వు పొద్దుట నుండి ఏమీ సరిగ్గా తినలేదు, మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి అంటావని బలవంతంగా తినిపిస్తూ ఉంది. భాను ఇంకా ఏం బాధించకుండా తినేసి ఉమా ఒడిలో తలపెట్టి పడుకుంది.
ఉమా భాను తల నిమురుతూ, ఏంటి తల్లి, విశాల్ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. అది అమ్మ అని ఏదో చెప్పేలోపే, చూడు భాను, నిన్నటి వరకు విశాల్ ఆ పేరంటేనే ఎందుకో భయంగా అనిపించేది, కానీ ఇవాళ తనని చూశాక, తన మాటలు విన్న తర్వాత మనమే పొరపాటు పడ్డామనిపిస్తుంది అని చెప్పి భాను సమాధానం కోసం చూస్తుంది ఉమా. కానీ అప్పటికే భాను మంచి నిద్రలోకి వెళ్ళింది. తనని అలా చూసి నవ్వుతూ భానుని సరిగ్గా పడుకోబెట్టి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. సుమా, ఇంకా మీరు కూడా ఏం ఆలోచించకుండా పడుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది ఉమా. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది? మారాను అని చెప్పిన విశాల్ నిజంగా మారిపోయాడా, లేదంటే అదంతా యాక్టింగా? అసలు ఎలా ఉండబోతుంది స్టోరీ అనేది ముందు ముందు ఎపిసోడ్లలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.